ఇలా ఏ ప్లేస్లో అయినా సరే మనం ఇలా మెల్లమెల్లగా అద్దుకుని ఇలా పెట్టుకుంటే మనకు పెయిన్ అనేది పోతుందండి. జస్ట్ 1 అవర్కి మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఏదైనా గిన్నె లాంటిది తీసుకోవాలి. తీసుకుని దీంట్లో వాటర్ వేసుకోవాలండి. కల్లుప్పు కొంచెం వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి. తర్వాత మన ఇంట్లో వాడే జెండు బామ్ అండి. జెండు బామ్ లేకపోతే ఈ ప్లేస్లో మనం విక్స్ అయినా తీసుకోవచ్చు. జెండు బామ్ అనేది తీసుకున్నాను. ఇలా మనం తీసుకున్నాక దీన్ని హీట్ అనేది చేసుకోవాలండి. మనం సిమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. మనం ఇందాక వేసాము కదండి, ఆ కల్లుప్పు మొత్తం కరిగిపోతుంది. దాంతోపాటు మనం వేసిన ఈ జెండు బామ్ అనేది కూడా కరిగిపోవాలి. తర్వాత కరిగిపోయాక మనం ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయాలి. కరిగిపోయింది కదా అని చెప్పి మనం ఆఫ్ చేయకూడదు. ఎందుకంటే ఇవి కరిగిపోయాక వాటర్లో అనేది మెల్ట్ అవ్వాలి కాబట్టి కాసేపు మనం అలాగే ఉంచాలి. స్మెల్ మనకు బాగా వచ్చిందంటే అది బాగా అయినట్టు అర్థము. వేడిగా ఉన్నప్పుడే కాకుండా కొంచెం చల్లారాక ఈ వాటర్ అనేది ఎలా వాడాలో నేను మీకు చూపిస్తాను. ఒక 10 మినిట్స్ ఆగితే వాటర్ అనేది చల్లబడిపోతుంది. ఇలా వాటర్ అనేది గోరువెచ్చగా అవ్వాలండి. ఇలా గోరువెచ్చగా అయ్యాక ఒక చిన్న టవల్ లాంటిది తీసుకోవాలి. టవల్ అనేది కొంచెం మందంగా ఉండాలండి. మనం ఇలా వాటర్లో డిప్ చేసుకున్నాక ఈ నాప్కిన్ అనేది మనకు ఎక్కడ తలనొప్పి ఉన్నా, మనకు బాడీ పెయిన్స్ ఉన్నా ఆ ప్లేస్లో అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, ఇలా కాపురంలో కొంచెం కొంచెంగా పెట్టుకోవాలి. మీకు ఎక్కడ పెయిన్ వస్తుందో అక్కడ ఇలా ఏ ప్లేస్లో అయినా సరే మనం ఇలా మెల్లమెల్లగా అద్దుకుని ఇలా పెట్టుకుంటే మనకు పెయిన్ అనేది పోతుందండి. జస్ట్ 1 అవర్కి మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఈ టిప్ అనేది మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.